వెల్కమ్ టు ఊరి కోసం స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో డిచ్పల్లి మండలం ప్రధానమైంది. వ్యవసాయ ప్రాంతంగా ఉన్న డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీతో పాటు 44వ జాతీయ రహదారి రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మున్సిపాలిటీ కావలసిన డిచ్పల్లి నేటికి గ్రామ పంచాయతీగానే కొనసాగుతోంది. విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధికి అవకాశం ఉన్నా పాలకులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. డిచ్పల్లి అభివృద్ధిలో వెనుకబడిపోయింది. డిచ్పల్లిలో రైల్వే ట్రాక్, ఫుట్పాత్ బ్రిడ్జ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా రైల్వే గేట్ పడితే మండల ప్రజలు గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. రైల్వే ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలంటున్న ఆయా పార్టీల నేతలతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. డిచ్పల్లి పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది తెలంగాణ యూనివర్సిటీ కిల్లా రామాలయం. గతంలో డిచ్పల్లి నియోజకవర్గ కేంద్రం ఉన్న ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో భాగంగా ఉంది. డిచ్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, గతంలో డిచ్పల్లి అభివృద్ధి ఎలా జరిగింది, ప్రస్తుతం అభివృద్ధి ఎలా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీలు ఏం ఆశిస్తున్నాయి, ప్రజలు ఏం ఆశిస్తున్న పరిస్థితి నెలకొంది, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ ఏం చేస్తుంది అనే విషయాన్ని పార్టీ నేతలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం డిచ్పల్లి వద్ద ఉన్న మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కంచెటి గంగాధర్ ఉన్నారు. చెప్పండి, అసలు డిచ్పల్లి అభివృద్ధి కావాలంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? వీలైన కాడికి అన్ని రకాల విద్యాభివృద్ధి కానీ, వ్యవసాయాభివృద్ధి కానీ, వ్యవసాయ రంగాభివృద్ధి కానీ, నీటి రంగం అభివృద్ధి కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, అన్ని రకాల పేద ప్రజల అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కానీ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఇంకేదైనా మాకు ఎదుటి పార్టీ వారు కూడా సలహాలు ఇస్తే వారి సలహాలను కూడా స్వీకరిస్తూ ఇంకేదైనా ఉంటే మా అధిష్టానంతో చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తాం. ఇంకా 3 సంవత్సరాలు పై చిలుకుంది. అన్ని రకాల అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా సాధ్యమైనంత మట్టుకు అన్ని కార్యక్రమాలని కూడా తీసుకుంటాం. మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే 2 ఏళ్ళు గడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక హామీలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యత మీరు ఎట్లా నెరవేర్చబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చెప్పబోతున్నారు? 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రేషన్ పొద్దున లేచి మమ్మల్ని తిట్టిన పార్టీలకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా కార్డ్స్ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందరికీ కూడా రేషన్ కార్డ్స్తో పాటు బీద వాళ్లకు ఇండ్లు గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఇల్లు ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేకుండే ఇలా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మా యొక్క గవర్నమెంట్కు మాకు స్థానిక ఎలక్షన్లో ముందుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఊరిలో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకోతామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గంటలు ఇవ్వడం జరిగింది, బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది, గ్యాస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది, ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా తీసుకెళ్తున్నాడు. అలాగే రైతులకు కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కాకుండా కొనుగోలు సెంటర్లు కానీ ఇంకేదైనా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూడడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా బాగా చేస్తుంది. ఇక ముందు కూడా మంచి చేస్తామని చెప్పి ప్రజలకు హామీస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం కోరుకుంటారు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మరి ఇంతకుముందు గౌరవ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు 5 లక్షలతో ఇల్లు కట్టిస్తుందని చెప్తుంది. దానికి ప్రూఫ్ ఏమి ఇక్కడ చూపెడుతున్నాం. 1,11,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పిఎం మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న పీఎం ఆవాస్ యోజన కింద మనం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పనిలో కేంద్ర ప్రభుత్వం వాటా తప్పకుండా ఉన్నది. ఈరోజు తను చెప్పినట్టు రేషన్ కార్డుల విషయంలో 10 సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డు ఇచ్చిన వాస్తవమే 100%. ఆ రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చినప్పటికీ మనము
ఇవాళ ఇంటింటికి 5 కిలోలు 6 కిలో బియ్యం అయితే ఫ్రీ ఇస్తుందో అది నరేంద్ర మోడీ గారు మరి మా గ్రామాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాకు ఇవాళ నిరుపేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మన సొసైటీ చైర్మన్ గారు చెప్పినట్టు కూడా రైతులకు సంబంధించిన విషయంలో యూరియా విషయంలో కావచ్చు, అదేవిధంగా గోడాన్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా మిగతా సబ్సిడీ విషయంలో పూర్తి విషయాల్లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మీరు సిఫారు చేసిన ప్రతిదీ కూడా సామరస్యంగా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అన్ని విధాల భారతీయ జనతా పార్టీ మరి అనుకూలంగా చేస్తున్నది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో ఇప్పటికే జాప్యం జరిగింది. దీనివల్ల అనేక గ్రామాల్లో అభివృద్ధి మరి కంటతడి పెడుతున్నది. ఇవాళ మీరు ఈ నడిపల్లి గ్రామ పంచాయతీ చూస్తున్నట్లయితే ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ అన్ని గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీ మీద భారం పడుతున్నది. పారిశ్రామిక కార్మికులకు ఇప్పటికే వేతనాలు లేవు. వాళ్ళు అనేక చాలీ శాఖ జీతాలతో పనిచేసుకుంటూ గ్రామాల్లో మరి అనేక అస్తవస్థలు పడుతున్నారు. ఇలా మోడ్రు డ్రైనేజీలు తీయక అస్తవస్థలు పడుతూ ఇలా నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే డిచ్పల్లే కాదు అన్ని గ్రామాల్లో విష జ్వరాలతోని కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి బీసీ బిడ్డలకు న్యాయం జరగాలనే ఉద్దేశం ఉంటే 32% కాదు మీరు 62% ఇవ్వండి, మేము దాన్ని కలుంకులిస్తాం. కానీ 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ని మీరు 10% పెంచి మీరు దాన్ని మరి కేంద్రానికి సిఫారు చేస్తారంటే మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, ఎప్పటికి కూడా ఒప్పుకోదు. బీజేపీ కేంద్రంలో పరిపాలన చేస్తూ వికసిత్ భారత్ అని చెప్పేసి తీసుకున్నదో అదే వికసిత్ భారత్ సందర్భంలో వికసిత్ గ్రామం అనే ఒకటి తీసుకొని గ్రామాలలో ఇస్తున్నటువంటి బియ్యం కానీ అదేవిధంగా ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో వాటన్నింటిని ముందు పెట్టుకొని ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా పార్టీలు మమేకమై ఏ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నారో ప్రజల యొక్క ఆలోచనల మేరకు మేము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముందుకు విధంగా బీజేపీ పార్టీ పనిచేసే విధంగా మేము పూనుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలలో ఏది నెరవేరలేదు. దాంట్లో యొక్క కేంద్రం యొక్క పాత్ర ఎంత ఉంది, నెరవేర్చిన దాంట్లో కూడా కేంద్రం యొక్క వాటా ఎంత ఇచ్చింది, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులలో కేంద్రం ఇచ్చే హక్కు కేంద్రం ఇచ్చే వాటా ఎంత ఉంది అని చెప్పేసి ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి తెలియజేసే విధంగా బీజేపీ పార్టీ ముందుండి కార్యకర్తలు భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా గ్రామాల బీజేపీ జెండా ఎగిరేటట్టు అన్ని స్థానిక సంస్థలలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా బీజేపీ జెండా ఎగిరే విధంగా అదేవిధంగా డిచ్పల్లి అంతకుముందు డిచ్పల్లి నియోజకవర్గం అనేది ఉండే, ఇది ఒకవేళ బీజేపీ వస్తే మళ్ళీ డిచ్పల్లి నియోజకవర్గం పేరు వచ్చే విధంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చారిత్రక నేపథ్యం ఉంది ఈ ప్రాంతానికి. కిల్లా రామాలయంతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం ఆశిస్తున్నారు? అభివృద్ధి అనేది స్టేట్లో సెంటర్లో బీజేపీ ఉంటే ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ లెక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అంటే 2 చేతులతో చప్పట్లేదు. అక్కడ కూడా కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఉండాలా, ఇక్కడ కూడా బీజేపీ ఉంటే ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అభివృద్ధి అంటే ఒకసారి టీఆర్ఎస్కి వేసాము, ఒకసారి కాంగ్రెస్కి వేసాము, ఇప్పుడు బీజేపీకి వేస్తామని చెప్పేసి ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీజేపీ జెండా ఎగరేసడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అభివృద్ధి చేస్తుంది, ఇంకా ఏం కావాలా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 2004లో డిసెంబర్లో ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి, ఎందుకంటే ప్రజలను చేసే విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పటికీ తూచా తప్పకుండా అమలైనట్లు కనబడతలేదు. ఒక్కొక్క హామీని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వదిలిపెట్టడము, ఇంకొక హామీ స్టార్ట్ చేయడము, దాన్ని వదిలిపెట్టడము. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. ఇంతవరకు మన కాన్సెన్స్లో రూరల్లో ఎన్ని ఇండ్లు ఇంతవరకు గృహ ప్రవేశాలు అయినాయి? అదేవిధంగా రేషన్ కార్డుల గురించి మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడారు. రేషన్ కార్డులు ఇవ్వలేదన్నది మాట శుద్ధ తప్పు. ఎందుకంటే అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు కానీ రేషన్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా డాటా ఆఫ్ చేయకుండా 5 సంవత్సరాలు కంటిన్యూషన్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఈ రేషన్ బియ్యం కోసము ముడిపెట్టిందో దానివల్ల కేసీఆర్ గారు ఆ గత 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మిగతా 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ లేదు. ఇంతవరకు ఏంటంటే కళ్యాణ లక్ష్మి అని చెప్పారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం ఇంతవరకే లేదు. రైతు ఒక ముఖన గోసపడుతున్నాడు. భారీ వర్షాలతోటి ఎంతో నష్టపోతున్నాడు. గతంలో సన్నవడ్లు వండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్తే రైతులంతా కూడా ఎంత ఖర్చైనా నష్టమైనా భరించి
ఎండాకాలంలో సన్నవడ్లు పండిస్తే ఇంతవరకు కూడా 500 బోనస్లు ఇచ్చిన దాఖలు లేదు. అదేవిధంగా ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక గ్రామంలో తట్టెడు మట్టి ఎక్కడైనా పోసినట్లుంటే దానికి మేము చర్చకు ఎక్కడైనా సిద్ధం. ఆ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు చేసిన అభివృద్ధి కిల్లా రామాయణానికి ఏదైతే ఉందో ₹1 కోటి శాంక్షన్ చేయించి ఆ రోజు కిల్లా రామాయణాన్ని ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఈరోజు కిల్లా రామాయణంలో కనీసం ఒక తట్టెడు మట్టి పోసినట్లుంటే మేము దేనికైనా మాట్లాడడానికి సిద్ధం ఉన్నాం. సాగునీరు అనేది గత ప్రభుత్వాలు, ఈ టీఆర్ఎస్ కాకుండా ముందు గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ రైతుల గురించి కానీ సాగునీరు గురించి ఎక్కడ ఆలోచన చేయలే. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది మెయిన్గా వాటర్ కావాలా. మరి ఈ భూమి ఏదైతే బంజర్ భూమి ఉందో దానికి సాగులోకి తీసుకురావాలంటే మరి దానికి అనుగుణంగా మరి వాటర్ అయితేనే మరి భూమి అంతా సాగులోకి వస్తానే ఉద్దేశంతో మరి ఆ కాళేశ్వరాన్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా మా మండల్లో, మా కాన్స్టిట్యున్సీలో మరి 7 మండలాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, దాంట్లో కూడా మా ఎమ్మెల్యే గారు దాన్ని మంచిపాని రిజర్వాయర్గా వేసి దాని ద్వారా కూడా పైప్ లైన్ ద్వారా అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు పైపులు వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది మన టెక్నాలజీ ఏది ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా ప్రతి ఎకరానికి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ఇచ్చి వాటరు మరి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రైతులని ఆదుకునే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఆ పైప్ లైన్ కానీ ఆ రిజర్వాయర్ కానీ మంచి ప్రేదర్ ఎక్కడ కూడా దాన్ని మాట్లాడడం లేదు. దానికి మరి బంజర్ భూముల పట్టాలి. మళ్ళీ ఎవరైతే ఎస్టీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బంజర్ భూమి ఏవైతే వాళ్ళు సాగు చేసుకున్నట్టు భూమి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది మా బీఆర్ఎస్ సహాయంలో. మరి దీన్ని పక్కన పెట్టి రైతులను కాపాడాల్సింది పోయి మరి రైతులకు నష్టం చేసే పనులు చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి మొన్ననే ఇప్పుడే మరి మన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏమని, కాళేశ్వరం కూలిపోయింది. ఎక్కడ కూలిపోయింది? ఇంత ఫ్లడ్ వస్తుంది, ఇంత మన ఏది వాటర్ వస్తున్నది, ఇంత ప్రెషర్గా వాటర్ వచ్చినా కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా కాళేశ్వరం ఆగింది. దాన్ని కూలిపోయింది, వాళ్ళు మాట్లాడితేనే కూలిపోయింది అంటే ఎక్కడ కూలిపోయింది? మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, టీవీలలో వస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. వాటర్ ప్రెషర్ ఆగి వాటర్ వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడ్డది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. మరి కనబడతలేదా? వెల్కమ్ బ్యాక్ టు ఊరి కోసం స్పెషల్ ఫోకస్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా ఉన్నాయి? డిచ్పల్లి ప్రాంతంలో ఏం కావాలని యువత కోరుకుంటున్నారు? నిరుద్యోగ యువత, ఈ యువతకి జాబులు ఇస్తా అని చెప్పేసి, నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి యువతని మభ్యపెట్టారు ఈ ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు. అప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆ టైంలో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి దాన్ని సిగ్నేచర్ వేసి ముందుకు జరిపి ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చినాం అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఏ ఒక్క సంస్థలో కూడా, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ 20 నెలల గడుస్తున్న 20 నెలల కాలంలో రైతులకు రావాల్సిన రైతు బీమా, చనిపోయిన రైతు బీమా 713 మంది రైతులు చనిపోయారు ఈ 20 నెలల కాలంలో. 20 నెలల కాలంలో 700 మంది 13 రైతులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు రైతు బీమా లేదు. అలాగే రైతుల గురించి రైతులకు అన్నీ చేస్తున్నామని చెప్పేసి ఇంకో మాట చెప్పారు అన్నగారు. ఇప్పుడు ఇంకేముందనంటే మొన్న డిచ్పల్లిలో సొసైటీకి యూరియా వచ్చిన తర్వాత రైతులు లైన్లో నిలబడ్డాం. ఒక 3.5 గంటలు వెయిటింగ్ చేస్తే మనిషికి 2 సంచుల యూరియా ఇచ్చారు. గతంలో 10 సంవత్సరాలలో ఎప్పుడైనా రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకున్నారా? మీరు ఢిల్లీకి వచ్చేయడానికే టైం దొరకలేదు మీకు. ఢిల్లీకి వెళ్ళి అక్కడున్నప్పుడు అన్సీజన్లో యూరియాని తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేస్తే ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది కాకుండా యూరియా సకాలంలో అందుతుంది, రైతులకు ఇబ్బంది జరగదు. డిచ్పల్లి అభివృద్ధి కోసం అసలు ఏం కావాలా? పార్టీలు ఏం చెప్తున్నాయి? ప్రజలు ఏం కోరుకుంటారు? ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంది? ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి డిచ్పల్లి తెలుసు. కానీ మా వరకు తెలిస్తే ముఖ్యంగా ఎంపీ గారు చేయాల్సినవి మా ప్రజలు ప్రతిరోజు దూస్గాం, డిచ్పల్లి, కులాస్పూర్ వాళ్ళు కూడా ట్రైన్ కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వారికి రిక్వెస్ట్, దయచేసి మీ దారుణాన ఎంపీ గారికి ఒకటే చెప్తున్నాము, మాకు ఫుడ్ ఓవరు ఒక 4 ట్రైన్లు ఎక్స్ప్రెస్లు కావాలని మేము చాలా రోజుల నుంచి కూడా ప్రాధేయపడుతున్నాము. ఇప్పుడు కూడా మీ దారుణాన తెలుస్తుందని చెప్పి మేము హెచ్ఎండి ద్వారా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మేము ఇంకోటి మా లెవెల్ కాకుండా మేము చెప్తున్నాము ఏంటంటే, సీఎం గారికి ఒకటే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి ఒకటే మీరు దయచేసి మీరు రేషన్ కార్డులు అంటుర్రు, ప్లస్ ఇంకోటి మీరు ఇందిరం ఇల్లు అంటుర్రు. ఒకటే మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇందిరం ఇల్లు ఏదైతే ఇస్తుర్రో
ఇంద్రమిల్లు ఏది వేస్తున్నారో ఒకటే మీరు ఆకాంక్ష కదా ఒకటి గూగుల్ మ్యాప్ పెట్టకుండా ఎవరైతే 6 పిల్లలు 9 పిల్లలతో కట్టుకుంటారో మా ద్వారా ఒక ఎక్స్ సర్పంచ్గా దారాగా నడిపే ఎక్స్ సర్పంచ్ దాకా గూగుల్ మ్యాప్ తీసేసి రిక్వెస్ట్ ఒకటే మాకు గూగుల్ మ్యాప్ తీసేసి 6 పిల్లల వరకు ఒక లిమిట్ పెట్టి 600 ఫీట్ల 700 ఫీట్ల లిమిట్ పెట్టి దయచేసి అది ఇస్తే మటుకు ప్రజలు చాలా లబ్ధి పొందుతారని మా ద్వారా నా ఎక్స్ సర్పంచ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డిచ్పల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు తీరాలంటే ఏం కావాలి? డిచ్పల్లి ప్రాంతంలో గత అనేక పోరాటాల ద్వారా మేము ఇక్కడ జూనియర్ కాలేజ్ సాధించుకోవడం జరిగింది. ఆ జూనియర్ కాలేజు తిరిగి అనేక పోరాటాల ద్వారా డిగ్రీ కాలేజీగా కూడా మార్చుకోవడం జరిగింది. ఇంతవరకు పిల్లలకు ఆ డిగ్రీ కాలేజీ ఒక బిల్డింగ్ లేదు. దానికి సపరేట్ ఒక బిల్డింగ్ కట్టినట్లయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా డిచ్పల్లి చాలా అభివృద్ధి చెందుతున్న ప్రదేశంగా మనం దీన్ని గుర్తించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల రైళ్ళు ఆగినట్లయితే చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది, ప్రయాణం చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అట్లాగే ఫుట్ ఓవర్ ముఖ్యంగా ఈ ఏదైతే మాకు రైల్వే స్టేషన్ కూడా అక్కడ చాలా రైళ్ళు ఆగుతాయి. ప్రతిరోజు 20 నుంచి 30 రైళ్ళు ఖచ్చితంగా పోతుంటాయి. దాని ద్వారా ఏంటంటే 3 ట్రైన్లు ఆగడం వలన పిల్లలు వృద్ధులు ఇట్లా చాలామంది ట్రైన్ల కిందకి వెళ్ళి దూరిపోవడం వల్ల చాలామందికి గాయాలు కూడా అయినాయి. ఈ మధ్యకాలంలో ఒక పిల్లాడు కాలు కూడా కోల్పోయాడు. అంతా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నట్లయితే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ట్రాఫిక్ జామ్ కావడం వలన గంటలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతర కాలేజీకి పోయే పిల్లల టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తే చాలా వరకు సేఫ్టీగా ఉంటుంది. ఏదైతే వీళ్ళు ఇందాక చాలా రకాల పార్టీలు మాట్లాడింది, ఈ దేశంలో ముఖ్యంగా కులం పేర మతం పేర రాజకీయాలు జరుగుతున్నాయి తప్పితే అభివృద్ధి మీద మాత్రం కాదు. గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వస్తే నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా వాగ్దానం చేశారు. కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళే మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలు గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే యూనివర్సిటీ మనకు ఏర్పాటై చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ దానికి సంబంధించిన ఫండ్స్ సరిగా రాకపోవడము, ఇంజనీరింగ్ కాలేజ్ గురించి స్టార్ట్ అయిన నుంచి కొట్లాడుతుంటే మొన్న శాంక్షన్ అయింది. దానికి హాస్టల్ కావాలి. ఇంకా చాలామంది విద్యార్థులు ఇతర జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు బాలికలు అనేక మంది వస్తున్నారు. వారికి సరిపడా హాస్టల్స్ లేక ఒక్కొక్క రూమ్లో 8 మంది నుంచి 10 మంది వరకు ఉంటున్నారు. కాబట్టి ఇంకా మన యూనివర్సిటీకి హాస్టళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా యూనివర్సిటీ అంటేనే ప్రతి ఒక్క కోర్సు ఉండాలా. ఈరోజు మనం హిస్టరీ చూసినట్లయితే అక్కడ మన సౌత్ క్యాంపస్లు ఉంది, ఇక్కడ కూడా అన్నీ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీలో అనేది మన తెలంగాణకే అదొక కీలకం. కాబట్టి అట్లాంటి యూనివర్సిటీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నాయకులు ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే డిచ్పల్లి మండల కేంద్రంలో ముఖ్యంగా అందరికీ ఇబ్బందికరం ఏమిటంటే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక అనేక మంది ఈ గూడ్స్ బండ్ల నుంచి కింద నుంచి రావడం వల్ల దెబ్బలు తాగి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. యూరియా కొరత గురించి చెప్పారు. మరి యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఫుల్ యూరియా ఇచ్చి, అపోజిషన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ని బదనాం చేయాలా, నానా అవస్థలు పెట్టాలా, రైతులకు కానీ ఇక్కడ పార్టీని కానీ డౌన్ చేయాలనే ఉద్దేశంతో అది కేంద్ర ప్రభుత్వం యూరియా పంపడం లేదు. అదొకటి. రెండవది ఏంటంటే డిచ్పల్లిలో ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు. ఎయిర్పోర్ట్ అనేది 15 సంవత్సరాలు చూస్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఒక సెంట్రల్కి వెళ్ళి ఒక కమిటీ వస్తుంది, చెక్ చేస్తారు. ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వం దీని మీద నిఘా ఉంది. త్వరలో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అంటారు. ఎప్పుడు కూడా ఎలక్షన్లో వాడుకుంటారు, ఎయిర్పోర్ట్ ఏం చేయరు. అలా ఎంపీ ఏడు, అలా గవర్నమెంట్ కూడా ఏదో ఎయిర్పోర్ట్ చేయడం వల్ల కూడా ఏమీ లాభం లేదని చెప్పి అక్కడ రైతులందరూ కూడా ఆలోచనకు వచ్చేసి 1600 ఎకరాల స్థలం ఇచ్చి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ స్థలం ఇచ్చింది. వాళ్ళు కూడా ప్రపోజల్ పంపారు, కాంగ్రెస్ కూడా ప్రపోజల్ పంపింది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ గవర్నమెంట్ ఆ ఎయిర్పోర్ట్ని అద్దని చెప్పింది. ఏమన్నా వీళ్ళు కావాలని చేయలేక మధ్యలో కొట్టుకున్నట్టు అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారాలతో బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ పార్టీని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. అదే కాకుండా మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సరే కొన్ని వాగ్దానాలు ఎక్కువ చేసి ఉండొచ్చు, ఎన్నికల్లో వాగ్దానాలు ఎక్కువ చేసింది, అందరూ కూడా ప్రభుత్వం రావాలనే ఆలోచనతో వాగ్దానాలు కొన్ని ఎక్కువ చేసినచ్చు. కానీ చేసిన వాగ్దానాల్లో నీకు రైతులకు రైతు బీమా కానీ కొనసాగిస్తున్నాం, రైతు బంధు కూడా 12
12,000 కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మొన్ననే 9,000 కోట్లు 9 రోజుల్లో వేసాం. అలాగే రైతు భూమి వేసాం. తర్వాత రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాం. బోనస్ ఎట్లుంటుందో చూసాం, సంతోషంగా ఉన్నారు. ఇండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే 1,16,000 20,000 ఇచ్చిందని చెప్తున్నారు. రాష్ట్రం వాటా ఉంటుంది కేంద్రానికి. రాష్ట్ర ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్ర వాటాను పురస్కరించుకొని 3 బాల మేము ఇస్తే చాలా 4 ఇచ్చినచ్చు, ఇవ్వలేదని మేము ఆడలేం. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు ఇస్తే అని చెప్పుకుంటుంది. డిచ్పల్లి అభివృద్ధి కోసం ప్రజలు అనేక ఆకాంక్షలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా రైల్వే లైన్ పనులతో పాటు తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి, అదేవిధంగా ముఖ్యంగా డిచ్పల్లి కిల్లా రామాలయం సంబంధించి అభివృద్ధి చేయాలా, స్థానిక సమస్యలు తీర్చాలా, ప్రజలు నెలకొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటూ పార్టీలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, డిచ్పల్లి. గ్రామ పంచాయతీలు నిధుల లేమి, పారిశుద్ధ్య సమస్యలు, పాలనలో సిబ్బంది కొరత సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా మారింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు ముగిసినా జిల్లా స్థాయి అధికారులకు అప్పగించిన ప్రత్యేక అధికారుల పాలనతో గ్రామాల్లో సమస్యలు మరింత జటిలమయ్యాయి. స్థానిక సంస్థలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో డ్రైనేజీ, నీటి ఎద్దడి, పారిశుద్ధ్య సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సమస్యలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఏ సమస్య వచ్చినా ఎవరికీ చెప్పుకోలేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపైన పనిభారం పడుతోందని వాపోతున్నారు. వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలకు హాస్టల్ వసతి కల్పించాలని, యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ఊరి కోసం స్పెషల్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్.